రామ్ని కళ్ళు మూసి మరీ శివకృష్ణ ఇంటికి తీసుకొస్తుంది సీత. రామ్ కళ్ళు ఒక్కసారిగా తెరవగానే అక్కడ సుమతి ఫోటోని చూసి రామ్ షాక్ అయిపోతాడు. ఏంటి మా అమ్మ ఫోటో ఇక్కడ ఉంది అని అడగగానే శివకృష్ణ, లలిత, బామ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అదేంటి సీత, మా అమ్మ ఫోటో ఎక్కడెందుకుంది అని ప్రశ్నిస్తూ ఉంటాడు రామ్. అప్పుడు మళ్ళీ సీత, మా మేనత్త ఫోటో, అత్తమ్మ ఫోటో అని సీత చెప్పడంతో అత్తమ్మ ఫోటో ఏంటి అని రామ్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. అదే మామ, ఫస్ట్ నాకు మేనత్త, అత్తయిన తర్వాతే నీకు అమ్మైంది అన్నమాట అని చెప్తూ ఉంటుంది సీత. శివకృష్ణ ఆశ్చర్యపోతాడు. ఏంటి నువ్వు మా సుమతి కొడుకువా అని అడుగుతూ ఉంటాడు. అదేంటి సీత, నీ మేనత్త మా అమ్మ ఒక్కరేనా అని రామ్ అడుగుతాడు. అవును మామ, మా మేనత్తే మీ అమ్మ అని చెప్పడంతో రామ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. కానీ నాకేమీ అర్థం కావడం లేదు సీత అని అడుగుతూ ఉంటాడు రామ్. ఇంతలో బామ్మ వచ్చి, నువ్వు నిజంగానే మా సుమతి కొడుకువా బాబు, నా మనవడవా అని చాలా ఆప్యాయతంగా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక లలిత కూడా, అంటే మా మేనల్లుడే మా అల్లుడయ్యాడనమాట అని సంతోషంగా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్ అయితే, చెప్పు సీత, నాకైతే అర్థం కావటం లేదు అని అడుగుతూ ఉంటాడు. చెప్తాను మామ, క్లారిటీగా చెప్తాను అని మొన్న టీచర్ గారిని తీసుకువెళ్ళడం కోసం వచ్చాము కదా, ఆ రోజే నాకు మేనత్త ఉందని సుమతి అని తెలిసింది కదా, ఇద్దరు ఒకటే అని నాకు అనిపించిందని చెప్పానా. ఆ రోజే మా మేనత్త ఫోటో చూసి ఉండుంటే మనకి ఇద్దరు ఒకటే అని అర్థమైపోయేది. కానీ చూడలేకపోయాం. ఈరోజు నాన్న మేనత్త ఫోటో దొరికిందని చెప్పి నాకు ఫోటో తీసి పంపించారు. అప్పుడే తెలిసింది మేనత్త అత్తమ్మ ఇద్దరు ఒక్కరేనని. కానీ మీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మా అమ్మ వాళ్ళకు చెప్పకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెప్తుండగా అప్పుడు రామ్కి అంతా అర్థమయ్యి చాలా సంతోషపడుతూ ఉంటాడు. నిజంగానా, అంటే మా అమ్మ మీ మేనత్త ఇద్దరు ఒక్కరేనా అని అడుగుతూ ఉంటాడు. నువ్వు నా మనవడవా అని చెప్పి బామ్మ రామ్ దగ్గరికి వచ్చి సంతోషంతో ముద్దు పెట్టి హత్తుకుంటుంది. ఇక రామ్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. అమ్మమ్మ అని ఆప్యాయంగా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు శివకృష్ణ దగ్గరికి కూడా వెళ్ళి ఆప్యాయంగా హత్తుకుంటూ ఉంటాడు. నువ్వు నా మేనల్లుడివా రామ్ అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. అందరూ అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. రామ్ చెప్తాడు, ఈ సంతోషంలో మీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి మామయ్య అని చెప్పి అంటాడు. చిన్నప్పుడే అమ్మ నన్ను ప్రీతిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది, ఒక యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పడంతో అవును నాన్న, అత్తమ్మ చిన్నప్పుడే చనిపోయింది అని సీత అంటుంది. బ్రతికే ఉండుంటే బాగుండేది అని చెప్పి సీత బాధగా చెప్తుంది. శివకృష్ణ, లలిత, బామ్మ ఆశ్చర్యపోతారు. ఇక అప్పుడు శివకృష్ణ, లేదమ్మా మీ అత్తమ్మ బ్రతికే ఉంది అని చెప్పడంతో ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సీత అడుగుతుంది. నిజమమ్మా, సుమతి బతికే ఉంది అని చెప్పడంతో సీత, రామ్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. నిజమా, మాకు తెలుసు, చెప్పాను కదా మామ, అత్తమ్మ బతికే ఉంటుందని నేను అనిపిస్తుందని చెప్పాను కదా, నా ఊహే నిజమైంది దేవుడా అని చెప్పి సీత చాలా సంతోషపడుతుంది. నీకెలా తెలుసు నాన్న అని అడగడంతోనే శివకృష్ణ చెబుతూ ఉంటాడు. సుమతి ఇక్కడికి వచ్చిందమ్మా, 2 సార్లు వచ్చింది, కానీ చెప్పా పెట్టకుండా ఒకరోజు వెళ్ళిపోయింది అని అనడంతో అదేంటి, ఎందుకు వెళ్ళిపోయింది అత్తమ్మ అని అడుగుతూ ఉంటుంది సీత. 2-3 సార్లు ఫోన్ చేసింది, క్షేమంగానే ఉన్నానని చెప్పింది, ఏదో సమస్యల్లో ఉన్నానని చెప్పింది, అదే పరిష్కారం అయ్యాక వస్తానని కూడా చెప్పింది అని అనడంతో అదేంటి, అమ్మ ఒంటరిగా ఏదో సమస్యల్లో పోరాడుతుంది అన్నమాట అని రామ్ బాధగా చెబుతూ ఉంటాడు. సీత అంటుంది, నేను కనిపెడతాను మామ, అత్తమ్మ ఎక్కడ ఉన్నా సరే నేను వెతికి తీసుకొస్తాను. నేను అత్తమ్మ ఎవరో తెలియకముందే ప్రేమను పెంచుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసాక వదులుతానా, నేను ఎక్కడ ఉన్నా సరే అత్తమ్మని తీసుకొస్తాను అని సీత చెబుతుంది. రామ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. నిజంగానే తీసుకొస్తావా సీత అని రామ్ అడుగుతాడు. అర్చన, గిరి ఇద్దరూ కంగారు పడుతూ ఉంటారు. మహా, జన, టీచర్ ముగ్గురు కలిసి తిరిగి ఇంటికి వస్తారు.
గుడి నుంచి మహాలక్ష్మి లోపల అడుగు పెట్టడంతోనే అర్చన చెబుతుంది, మహా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అర్చన చెబుతుంది. అక్కడ టీచర్ అయితే జనాన్ని చూసి అనుకుంటూ ఉంటుంది, మహాలక్ష్మి నాకు ఆయనతో అడుగులు వేసే అదృష్టాన్ని దూరం చేశావు కదా, ఎలాగైనా త్వరలో నీ ఆట కట్టిస్తాను, నేను ఆ స్థానాన్ని తిరిగి లాగేసుకుంటాను అని చెప్పి బాధగా అనుకుంటూ ఉంటుంది. మహా అక్కడ రామ్ సీత ఇద్దరు కూడా వాళ్ళు ఊరు వెళ్ళారు అని చెబుతూ ఉంటుంది. ఎందుకు వెళ్ళారు అని మహా అడుగుతుంది. మొన్నే కదా వెళ్ళి వచ్చారని మహా అడుగుతుంది. ఇంకో విషయం కూడా చెప్పింది, మొన్న తొలి రాత్రి చెడగొట్టాం కదా, అందుకని ఇప్పుడు మళ్ళీ జరిపించుకోవటానికి వెళ్తుందంట అని మహాతో చెప్తానంటే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పింది సీత అని అర్చన అనడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక అప్పుడు టీచర్ కూడా ఆలోచిస్తూ ఉంటారు, సీత ఎందుకు వెళ్ళింది అంత అర్జెంటుగా, సీత ఆ విషయానికి ఏమీ వెళ్ళి ఉండదు, మిమ్మల్ని ఏదో ఆత పట్టించడానికి సరదాగా చెప్పి ఉంటుంది అని టీచర్ వెనకేసుకొస్తుంది. మీరు మాట్లాడకండి, మీరు ఇచ్చిన అలుసుతోనే సీత ఇలా చేస్తుంది, నిజం చెప్పండి, మీరేమైనా చేశారా, సీతని రాముని మీరే అక్కడికి పంపించారా అని మహాలక్ష్మి ప్రశ్నిస్తుంది. లేదు, నేను నిజంగానే చెబుతున్నాను, నేను వాళ్ళని పంపించలేదు అని టీచర్ చెప్పడంతో మీరే అక్కడ మొన్న తొలి రాత్రికి ఏర్పాట్లు చేశారు, ఇప్పుడు కూడా అలాంటిదే ఏదో ఏర్పాటు చేశారని మహాలక్ష్మి నిందలు వేస్తుంది. నేనెందుకు జరిపిస్తాను, నేను ఇప్పుడే కదా మీతో పాటు గుడికి వెళ్ళి వచ్చాను అని టీచర్ అంటుంది. మీరు అసలు మాట్లాడొద్దు, మిమ్మల్ని ఏదో రామ్ అమ్మ అని చెప్పి ప్రాణాలు కాపాడారని చెప్పి ఇంట్లో ఉండనించారు, కానీ మీరు మా సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అయినా రామ్ సీత పెళ్ళయి ఎన్ని రోజులైనా మీరెందుకు తొలి రాత్రి జరిపించలేదని టీచర్ అడుగుతుంది. అది మీకు అనవసరం అని మహాలక్ష్మి చెప్పడంతో తన కన్న తల్లి సుమతి బతికి ఉంటే ఇలా చేసేది కాదు అని టీచర్ చెబుతుంది. అందుకు మహాలక్ష్మి కోపం వస్తుంది. చెప్తాను, ఇవాళ సీత పని చెప్తాను అని చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ రామ్ సీత ఇద్దరు కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. ఊరు వెళ్ళి అసలు విషయం డాడీకి పిన్నికి చెప్పాలని సంతోషపడతారని రామ్ అనుకుంటాడు. ఇక అప్పుడు సీత అంటుంది, షాక్ అయిపోతుందేమో మీ పిన్ని, షాక్లో గుండెపోటు వస్తుందేమో అని సీత అంటుంది. ఇక రామ్ అడుగుతూ ఉంటాడు, మీకు ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు తెలియలేదు, మా అమ్మే మీ చెల్లి అని ఎందుకు మా దగ్గర దాచారు అని రామ్ అడుగుతూ ఉంటాడు. మాకు నిజంగానే మీ అమ్మ ఎవరిని పెళ్లి చేసుకునిందో తెలియదు రామ్, అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ప్రేమ పెళ్లి చేసుకుంది, అప్పటి నుంచి మాకు మాటలు లేవు, మీ నాన్ననే పెళ్లి చేసుకుందన్న విషయం కూడా మాకు తెలియదు, ఇప్పుడు సీత చెప్పేదాకా అని అనడంతో ఇక రామ్ సీత ఇద్దరు కూడా సంతోషపడుతూ ఇక మేము వెళ్ళొస్తాం మామయ్య అని రామ్ చెబుతాడు. బయలుదేరుతూ ఉండగా బామ్మ లలిత ఇద్దరు కూడా వాళ్ళకిష్టమైన పిండి వంటలన్నీ కూడా కారులో పెట్టి ఇస్తారు. ఇక రామ్ సీత ఇద్దరు బయలుదేరి ఊరు వెళ్తూ ఉంటారు. అక్కడ మధు ఇంటి దగ్గర ఆగుతారు. మధు అనుకుంటుంది, వీళ్ళేంటి ఎందుకు వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది. సీత అసలు విషయం మధుకి చెప్తుందా, మధు వెళ్ళి ఇక మహాలక్ష్మికి ఏమని చెబుతుందో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.